వేదికను అలరించిన పెద్దలందరికీ మాతృమూర్తులందరికీ నా పాదాభివందనాలు. ఇక్కడ ఈరోజు రవీంద్ర భారతిలో మాతృ దినోత్సవ కార్యక్రమము 15వ ఈరోజు ఇక్కడ జరుపుతున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ నృత్య ప్రదర్శనలో పెద్దలందరికీ మాతృమూర్తులందరికీ ఇక్కడ గౌరవనీయంగా వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నృత్య ప్రదర్శన చేసిన పిల్లలందరికీ అవార్డ్స్ మరియు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మాతృ దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విచ్చేసిన మాతృమూర్తులందరికీ మళ్ళీ చిన్నలకు పెద్దారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది అనన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అనన్య ఫౌండేషన్కి ప్రెసిడెంట్ అయిన నవనీతను అండ్ సెక్రటరీ బెల్లం మాధవి సంరక్షణలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన వీళ్ళందరికీ మరీ పేరుగా ధన్యవాదాలు. మాతృ దినోత్సవ సందర్భంగా అనన్య ఫౌండేషన్ తరఫు నుంచి వారికి కూడా నా శుభాశీస్సులు. అమ్మ అనే పదానికి ఎవరైనా సరే కరగకుండా ఉండరు. అందరం మాతృమూర్తులమే. ఒకప్పుడు మనం పసిపాపలుగా మన అమ్మ చేత లాలించబడి పాలించబడి ఎన్నో అల్లర్లు చేసి మన పిల్లలకి మనం మళ్ళీ అదే అల్లర్లు వాళ్ళతో ఆడుకుని చక్కగా చాలా సంతోషించాము. అలాంటి కార్యక్రమం అనన్య ఫౌండేషన్ తరఫు నుంచి ఇవాళ జరగడం, అలాగే ఆ బుడ్డిపిల్ల మా ముందు నవనీత ఆ బుడ్డిపిల్ల మళ్ళీ ఇంకో బుడ్డిపిల్లకి జన్మనిచ్చింది. చాలా సంతోషంగా ఉంది మాకు. అలాగే బెల్లం మాధవి ఇంకా నా దత్తపుత్రిక, అలాగే ఇంటి లక్ష్మీ దుర్గా, మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు డ్యాన్స్ చేసిన పిల్లలందరూ కూడా చాలా డెడికేటెడ్గా చేశారు. అంటే చాలా ఫీల్ అవుతూ చాలా తాదాత్మ్యం చెందుతూ చాలా బాగా చేశారు. వాళ్ళకు కూడా అందరికీ శుభాశీస్సులు. వచ్చిన మాతృమూర్తులందరికీ కూడా శుభాభివందనాలు, శుభాశీస్సులు. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా నవనీత మా చిన్నమ్మాయి ఈరోజు అనన్య ఫౌండేషన్ నుంచి ఈ మాతృదినోత్సవం కార్యక్రమం చేస్తుంది. చాలా సంతోషం. మేము చేయలేకపోయే ముందుకొచ్చి అమ్మాయి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మాకు అందిస్తుంది కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. సేవలు కూడా మొదలు పెడుతుంది. కాడి నుంచి మేము దానికి సపోర్టు మేము అందరం ఉంటాం. అలాగే నా పెద్ద కూతురు మాధవ్ అయితే గుండనే ఉంది. మేము ఈ కార్యక్రమం అంతా చేయాలి. అలాగే పిల్లలు అక్క చెప్పినట్టుగా చాలా బాగా చేశారు. మిగతా కూడా ఇంకా పిల్లలు డ్యాన్స్ చేసేది ఉంది కాబట్టి అందరికీ కూడా శుభాశీస్సులు. నమస్కారం. అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ మెయిన్లీ అనన్య ఫౌండేషన్కి నవనీత గారికి చాలా చాలా థ్యాంక్స్. అందరికీ ఇన్వైట్ చేశారు. హ్యాపీ మదర్స్ డే అండి అందరికీ. అనన్య ఫౌండేషన్ మేడం గారు, నవనీత మేడం గారికి, మా మాధవి మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా సరే మమ్మల్ని అందరినీ పిలిచి చాలా అంటే చాలా గ్రాండ్గా సక్సెస్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ చిన్న ప్రోగ్రాం కూడా మిస్ అవ్వరు. అందరినీ పిలిచి సంతోషంగా హ్యాపీగా ఉంచాలని చాలా చాలా ప్రయత్నం చేస్తారు. ఇక్కడికి వచ్చిన చిన్నారులు ప్రతిసారి పిల్లల నృత్యాలు ఉంటాయి, అందరికీ అవార్డ్స్ ఉంటాయి, సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇట్లాంటి సంఘసేవ చేయడంలో మాధవి గారిని, నవనీత మేడం గారిని మించిన వాళ్ళు లేరనుకుంటాం మేమైతే. ఎందుకంటే గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరినీ ప్రతిసారి ఇన్వైట్ చేస్తారు. మాకందరికీ వాళ్ళ స్ఫూర్తి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మాతృ దినోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన చిన్నారులకు, పెద్దలకు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ సృష్టికి మూల కారణం స్త్రీ అంటారు, కానీ అమ్మలో ఉన్న మాతృత్వం, అలాగే ప్రోత్సాహన, పిల్లలు ఒక ప్రయోజకులు కావాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉత్తీర్ణ అయ్యే వరకు వాళ్ళ వెంట ఉంటూ కనిపెట్టుకుంటూ సమాజంలో సేవ చేస్తూ, అలాగే ఇంటికి టైం ఇస్తూ, సమాజానికి టైం ఇస్తూ, పిల్లలకు టైం ఇస్తూ స్త్రీ ఒక మాతృమూర్తి. ఆమె ఎంత కొలిచినా తక్కువే. అలాంటి మాతృ దినోత్సవ సందర్భంగా ఈరోజు అనన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది రవీంద్ర భారతిలో. గత 15 సంవత్సరాలుగా కంటిన్యూషన్గా మాతృ దినోత్సవం, అలా మహిళా దినోత్సవం, చిల్డ్రన్స్ డే ఎన్నో కార్యక్రమాలు ఈ వేదికగా జరగడం జరిగింది. మినీ హాల్లో అలాగే మెయిన్ హాల్లో కూడా. ఇక్కడ పేరుగా ఇక్కడ కవిత కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది మాకు. తను అన్ని ఫౌండేషన్స్ను కూడా ఎదిగిస్తూ, అలాగే జీవనది ఫౌండేషన్తో అమ్మ ఇంటి లక్ష్మీ దుర్గా గారు ఏంటంటే వాతావరణంలో కాలుష్య నివారణ, అలాగే చాలా ఎన్విరాన్మెంట్ పైన వర్క్ చేస్తున్నారు. అలాగే
గిడుగు కాంతి లక్ష్మి గారు ఒక ఫౌండేషన్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది మహిళలు మాలా సంఘసేవ చేసే వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు. అమ్మాయి ఒక 30 years నుంచి తను వర్క్ చేస్తుంది. నేను 15 years నుండి దత్తపుత్రిగా తను నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే నా చెల్లి, నేను ఫీల్డ్ వర్క్లో ఉంటే మొత్తం ఆఫీస్ వర్క్ ఇక్కడే కాదండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్ని రాష్ట్రాలలో మా ఫౌండేషన్ సావిత్రిబాయి పులే ఫౌండేషన్ అలాగే అనన్య ఫౌండేషన్ కూడా ఇప్పుడు బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఎంతమందికి సేవ చేసినా మేము తక్కువనే అనుకుంటాము. ఇక్కడ చాలామంది నా ఫ్రెండ్స్ విచ్చేశారు. దీపాలి అని మన వచ్చేసి చాలా అన్ని రంగాలలో ఉత్తీర్ణులైన మహిళలందరూ ఇక్కడ విచ్చేశారు. వాళ్ళకి ఒక మాతృమూర్తులుగా మేము సన్మానించుకోవాలనుకుంటున్నాము. కవిత అలాగే కళ్యాణి, నా చెల్లెళ్ళు, వీళ్ళంతా కూడా మేమేమి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ మేము బిల్డ్ చేసుకున్నప్పుడు ఎంతమంది అయితే ఉండాలి అని ఒక డైరెక్టర్స్గా అలా కాకుండా ఒక కుటుంబంగా బిల్డ్ చేసుకున్నాను నేను సంస్థని. ఆ కుటుంబం అనేది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలని ఈ వేదికగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా అమ్మలకు అందరు కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నాను. అక్క చెల్లెలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలకు నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ అలాగే నాట్య గురువులకు, అలాగే మహేశ్వర సార్ ఇక్కడ చిన్నారులను తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా మా వేదికకి మహేశ్వర సార్ ఒక కలర్ తీసుకొస్తారు. ఆయనకు ఒక చెల్లిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను వేదిక ద్వారా. థ్యాంక్ యూ. అలాగే మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు, ఇక్కడ మాకు సపోర్ట్ ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అలాగే మాతృమూర్తుల దినోత్సవంగా మదర్స్ డే సందర్భంగా థ్యాంక్ యూ అని అంటారు. పరిశ్రమ